వైఎస్ జగన్పై టీడీపీ నేతల వికృత పోస్టులు పెడుతున్నారు. వారికి వంత పాడుతూ ఎల్లో మీడియా నీతిమాలిన రాతలు రాస్తోంది. వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలోని ఫర్నిచర్పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు అధికారులు ఏర్పాటు చేసిన ఫర్నిచర్ వివరాలను క్యాంప్ కార్యాలయం ప్రభుత్వానికి ఆల్రెడీ పంపింది. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకున్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ మేరకు డబ్బు చెల్లిస్తామనింది వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం. 10 రోజుల క్రితమే అధికారులు ఫైల్ పెట్టారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపే పచ్చముఠా వికృత పోస్టులు రాతలు రాస్తోంది. టీడీపీ చర్యలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతోందా? ఒక ప్లాన్ ప్రకారం బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్నే లక్ష్యంగా చేసుకొని విషం కక్కడమే పనిగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గడిచిన 48 గంటలుగా మళ్ళీ అదే ధోరణిలో వ్యవహరిస్తూనే ఉంది. ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏదైతే ఉందో ఫర్నిచర్, ఆ ఫర్నిచర్ సంబంధించి మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్ళినట్టు 10 రోజుల క్రితమే లేఖ రాసినప్పుడు కూడా ఆ లేఖను బయట పెట్టకుండా కేవలం ఆయన్ని దుష్ప్రచారం చేసే విధంగా చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన గురవుతున్నారు, ఆశ్చర్యం కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పదవిలోంచి దిగిపోయిన తర్వాత వెంటనే తన కార్యాలయంలో ఉన్నటువంటి అప్పటికే ప్రభుత్వం నుంచి పొందినటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఒక లేఖ రూపంలో తయారు చేసి ఆ లేఖను ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికారులే పంపించారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో జరిగినా అంతే, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులే సరే ఎవరైనా తాము అధికారంలోంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది సహజం. అదే పనిలో భాగంగానే ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఒక లేఖ పంపించారు. అవసరమైతే ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి, అవసరం లేదనుకుంటే కనుక వాటికి ఖరీదు కడితే మేమే ఆ అమౌంట్ చెల్లిస్తామంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ లేఖను బయట పెట్టకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా, అంటే మంత్రులు అచ్చెన్నాయుడు అట్లాగే లోకేష్ తదితరులు ఇప్పటికే ట్వీట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి వారి ద్వారా వస్తున్నటువంటి కొంత సమాచారం తీసుకొని టీడీపీ సోషల్ మీడియా వికృతంగా పోస్టులు పెడుతూ ఉంది. ఫర్నిచర్ను దొంగతనం చేశారు జగన్ అంటూ కూడా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గానే స్పందించింది. అట్లాగే జగన్ క్యాంప్ కార్యాలయ అధికారులు కూడా స్పందించి దీనికి సంబంధించినటువంటి లేఖలను కూడా బయట పెట్టారు. సో ఇప్పుడు నోరు మూసుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి ఎదురైంది. ఎందుకు కావాలని వైఎస్ జగన్ మీద ఎంతగా విషయం కక్కుతున్నారంటే దానికి సమాధానం ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అదేవిధంగా చేస్తున్న వ్యాఖ్యలు. ఇటీవల ఎమ్మెల్సీలతోటి జరిగిన సమావేశం కానీ ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో కనిపించిన ఫోటోలు పట్టుకొని అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ను చూపిస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో వికృతంగా పోస్టులు పెట్టిన దాని మీద రాష్ట్ర ప్రజలు కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవంగా దాదాపు 10 రోజుల క్రితమే జగన్ దీనికి సంబంధించిన పూర్తి లేఖను ప్రభుత్వానికి పెట్టిన నేపథ్యంలో ఆ ఫైల్ని బయట పెట్టాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా నోరు మెదపటం లేదంటేనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ మీద విషం కక్కడమే లక్ష్యంగా వీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది. మొత్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని చూసి ఫక్కున నవ్వుకుంటున్నారు పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే టీడీపీ సంబంధించినటువంటి ఐటీడీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఇంకా దిక్కుమాలిన వికృత పోస్టులు అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి కక్ష సాధింపు అనుకునే రీతిగా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుందా రవీందర్? ఎందుకంటే అప్పట్లో కోడెల శివప్రసాద్ వాళ్ళ కుమారుడు, ఆ ఫర్నిచరు, ఈ తతంగం అంతా చూసాం. ఒక వాస్తవానికి ఒక అబద్ధానికి తేడా తెలియని వాళ్ళు ప్రజలు అనుకోవడం నిజంగా అవివేకమే అనుకోవాలి. ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలంతా ఈ విషయాన్ని మొత్తం కూడా గమనిస్తున్నారు. కోళ్ల శివప్రసాదరావు వ్యవహారం వేరు, ఇప్పుడు క్యాంప్ కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యవహారం వేరు. అప్పట్లో దాదాపు 4 సంవత్సరాల పాటు, అంటే అక్కడ హైదరాబాద్ నుంచే అసెంబ్లీ ఖాళీ చేసి ఇక్కడకు అమరావతికి తరలిస్తున్న సమయంలో ఆ ఫర్నిచర్ మొత్తాన్ని ఆ లారీలను నేరుగా కోళ్ల శివప్రసాదరావు తన కుమారుడి షోరూమ్కి తీసుకెళ్లారు. అక్కడ హీరో మోటార్కి సంబంధించినటువంటి షోరూమ్ ఉండేది. ఆ షోరూమ్ పై భాగంలో వీటన్నిటిని దాచిపెట్టారు. అది కొద్ది రోజుల పాటు కాదు, నెలలు కాదు, 4 సంవత్సరాల పాటు దాన్ని అక్కడే దాచిపెట్టారంటే దాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఫర్నిచర్ మొత్తాన్ని పక్కకు తరలించారనేది అప్పట్లో సాక్షి టీవీ బయటపెట్టింది. ఈ వ్యవహారాన్ని అప్పట్లో నేనే దీన్ని వెలుగులో తీసుకొచ్చి ప్రచారం కూడా చేసిన పరిస్థితి. సో ఆ వ్యవహారం వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. ఇక్కడ 4వ తారీఖునే సాయంత్రం రోజే ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళనున్నట్టు క్యాంప్ కార్యాలయ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పుడు కూడా ఆ ఫైల్ ఇప్పటికీ ప్రాసెసింగ్లో ఉంది. దానికి సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ లోపే చేయాల్సినంత దుర్మార్గాన్ని చేస్తూ ఉన్నారు. జగన్ మీద విషం చిమ్ముతూ వీరు చేస్తున్నటువంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి.
ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.